మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున మన మాస్టర్ గారు మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. మనతో ఆయన భావాలను పంచుకుంటారు. నమస్తే సార్. ఆరోగ్యులందరికీ నమస్కారం. నా పేరు ఉదయ భాస్కర్. నేను పెదగొనూరు హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు కేదారేష్ గారి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. ఆయన ఈరోజు మాకు చక్కగా ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఆధారంగా పండినటువంటి పదార్థాలతో మాకు చక్కటి భోజనం అందజేశారు. చాలా సంతోషం. అయితే కేదారేష్ గారు ఎంతో శ్రమపడి మరి ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఆధారంగా గో ఆధారిత వ్యవసాయంతో చక్కగా చేస్తున్నారు. మరి ప్రజెంట్గా ఏంటంటే భూమి బాగా విస్తూల్యం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే అధిక దిగుబడి రావాలనే సంకల్పంతో రైతులందరూ కూడా ఎక్కువగా ఎరువులు చల్లటం, దానివల్ల ఈ భూమి అంతా కూడా విస్తూల్యం అయిపోయింది. దాని ద్వారా వచ్చేటటువంటి ఆహారం కూడా విస్తూల్యం అయింది. ఎప్పుడైతే మనం ఆ వచ్చేటటువంటి ఆహారం తింటున్నామో మనం శరీరంలో అనేక రకరకాలైనటువంటి కొత్త వ్యాధులు బయలుదేరుతున్నాయి. దాంతో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రజలంతా. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి రైతు కేదారేష్ని మనం ఎంతో అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తక్కువ దిగుబడి వచ్చినా సరే ప్రజలకి మంచి ఆహారం, మంచి ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఆయన చక్కగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. చక్కగా అన్ని రకాలైనటువంటి అందరికి అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలన్నీ చక్కగా అందిస్తున్నారు. చక్కగా అందరూ కూడా ఈ గో ఆధారిత వ్యవసాయం మీద అవగాహన ఏర్పరచుకుని ఈ యొక్క ప్రకృతి వనరుగా ఏర్పడేటటువంటి ఆహార పదార్థాలను మనం సేకరించినట్టయితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఒకసారి నేను కేదారేష్ గారికి చక్కటి అభినందనలు తెలియజేస్తున్నాను. సంతోషం సార్. నమస్తే.